అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. మొన్నటిదాకా ఏపీలో రప్ప రాజకీయం, ఇప్పుడు గొడ్డల రాజకీయం. సో సంచలన వ్యాఖ్యలు చేశారు గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, నెక్స్ట్ గొడ్డలతో వస్తాం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైసీపీని ఎరకట్లున్నట్టే. నిజంగా అంటే పాత కక్షలు ఇలాంటి ధోరణిని మళ్ళీ ఏపీలో క్రియేట్ చేద్దామనే ఒక ఇదిని మళ్ళీ ఈయన మాటలతో ఇప్పుడు ఏపీ ప్రజలు తెలుసుకున్నారు. మాట్లాడదాం ఈ విషయంపై మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా తీసుకోవచ్చు సార్ కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యల్ని? మళ్ళీ గొడ్డలతో అంటే ఎవరిని చంపేస్తారా ఏంటి? అంటే జగన్ షూరిటీ గొడ్డల గ్యారంటీయా? అంటే వీళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకున్నారా, జగన్ షూరిటీ గొడ్డలి గ్యారంటీ అన్నట్టుగా. అంటే ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, రేపు గొడ్డలతో వస్తామని కాసు మహేష్ రెడ్డి అంటే ఎవరా కాసు మహేష్ రెడ్డి? వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాసు బ్రహ్మానందరెడ్డి, వాళ్ళ నాన్న మంత్రిగా పనిచేశాడు కాసు కృష్ణారెడ్డి. ఆ కుటుంబం నుంచి వచ్చి గొడ్డళ్ళ భాష. అంటే గొడ్డళ్ళతో వస్తామంటే ఎవరిని భయపెడతామని, ఎవరిని బెదిరిద్దామని? నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేను ఓటర్ను కాదు షూటర్నో ఏదో అంటాడు, ఏదో సినిమా డైలాగ్. అంటే బెదిరిస్తే భయపడేవాళ్ళు ఓటర్లా? ఎవరిని భయపెడుతున్నారు ఈ మహేష్ రెడ్డి? వీళ్ళంతా అదే రప్ప పార్టీ అన్నారు నిన్నటి దాకా. ఆ ఫ్లెక్సీలు ఏంటి, ఆ రప్ప నరికేస్తామని దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో సమర్థించాడు. పెడితే తప్పేంటంటాడు. నిన్నంట అక్కడెక్కడో ఎర్రగుంట్ల మండలం కడప జిల్లాలో వినాయక చవితి, వినాయకుడి బొమ్మ మీద కూడా గొడ్డలు గుర్తేశారు. వినాయకుడి బొమ్మ మీద, విగ్రహం మీద 2.0 రప్ప అని గొడ్డలు గుర్తు రెడ్ కలర్లో ఎవరన్నా వేస్తారా? ఆయన వినాయకుడు, దేవుడు. ఇప్పుడు ఆ బొమ్మని ఆ విగ్రహాన్ని పైకి కిందకి ఆపడిని ఎగరేస్తా రప్ప అంట ఊరేగింపు. అంటే ఏంటి ఆ పార్టీ పేరే గొడ్డల పార్టీ అని పెట్టుకోండి, పేరు మార్చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, గొడ్డల కాంగ్రెస్. లేకపోతే ఆ గుర్తు మార్చేయండి, ఫ్యాన్ తీసిపారేయండి. ఫ్యాన్ కాదు మీ గుర్తు, ఇక నుంచి గొడ్డలే మా గుర్తు అని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయండి. అంటే గొడ్డలి అనగానే గుర్తొచ్చేది బాబాయ్. చిన్న అన్న వివేకానంద రెడ్డి హత్య కిరాతకంగా నరికి చంపారు గొడ్డళ్లతో. ఎక్కడ కొన్నారా గొడ్డలి? కదిరిలోనూ ఎక్కడో కొన్నారంట, దస్తగిరి చెప్పాడనో ఏదో మనం చూసాం మీడియా. అంటే 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్. ఇప్పుడు 6-7 ఏళ్ళు అవుతాను. వివేకానంద రెడ్డి ఆత్మ తరిమి కొడుతాను, వెంటాడుతోంది వీళ్ళని. సునీత న్యాయ పోరాటం చేస్తోంది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆ గొడ్డలను వదిలేరా? ఇప్పుడు కర్రలతో వస్తున్నాం, రేపు గొడ్డళ్లతో వస్తామంటే ఏంటి దాని యొక్క వెనక ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమో 2.0 అంటున్నాడు, సినిమా చూపిస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి 2.0 ఏమో కానీ నేనే హోమ్ మినిస్టర్ అంటోంది నిడుగుంట అరుణ. అంటే ఇప్పుడు నందిగం బేబీ నేనే హోమ్ మినిస్టర్ అంటుంది. అంటే వీళ్ళిద్దరు పంచుకుంటారా? జగన్ మళ్ళీ సీఎం అయితే హోంశాఖ, అప్పుడు సుచరిత వనితలాగా. అంటే ఎలా వీళ్ళు రౌడీలు, గుండాలు, నియోజకవర్గానికి ఒక గ్యాంగ్, 175 గ్యాంగుల. జగన్ 5 ఏళ్లలో అసలు రౌడీలు అలా రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ రౌడీ ప్రదేశ్గా మారింది. అరే డ్రగ్స్, గంజాయి ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నామా? చెడ్డీ గ్యాంగ్ అంట, బ్లేడ్ బ్యాచ్ అంట, గంజాయి బ్యాచ్ అంట, గడ్డం గ్యాంగ్ అంట, నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ అంటుంది. అదే అనమాట. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఈ మాటల ద్వారా, ఈ స్లోగన్స్ ద్వారా ప్రజల్ని భయపెడుతున్నారా? అంటే ఏంటి, భయపెట్టి ఓట్లు ఎంచుకుందామనా? ఇప్పుడు 2500 మంది మహిళలు హత్య. ఆ లా అండ్ ఆర్డర్ పైన వేసిన శ్వేతపత్రం కనుక మనం చదివితే విస్తుపోతాం. ఒక్క బీసీలని 200 మందిని చంపారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలని 200 మందిని చంపేశారు. ఆ తోట చంద్రయ్య ఏదో ఇప్పటికి కూడా చెప్తుంటారు, గుళ్ళపాడు వెల్దుర్తి జై జగన్ అనలేదని మెడ కోసి పారేశారు. రప్ప ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు అని చెప్పి ఆ ఇళ్ల స్థలాల్లో అతను ఏదో ధర్నా చేస్తుంటే ఆ నందం సుబ్బయ్య బీసీ
నరికి ఆ ఇళ్ల స్థలాల్లోనే చంపేశారు. అరే పోలీస్ స్టేషన్లలో శిరోముండనాలు చేశారు. మక్కని ఏడిపించొద్దు, మక్కని టీచ్ చేయొద్దు అని అంటే ఆ తమ్ముడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ తగలబెట్టారు. సజీవ దహనాలు, కిడ్నాపులు. అరే అసలు ఏంటి వీళ్ళు? అందుకు కదా మీకు 151 నుంచి 11కు వచ్చింది. ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? ఈ గొడ్డళ్ళ వల్లేగా. అయినా గొడ్డలి భాష మారరా? ఇప్పుడు రప్ప ఫ్లెక్సీలు ఏంటి, లేకపోతే ఈ గొడ్డళ్ళు ఏంటి, ఈ బెదిరింపులు, ఈ బ్లాక్మెయిలింగు, అక్రమ వసూళ్ళు. ఇప్పుడు ఎలా మీరు నిజంగా రాజకీయం చేయాలంటే మేము మారాము, తప్పు చేశాము, ఇంకా ఈసారి తప్పు చెయ్యం, అది కదా మాట్లాడాల్సింది. జనంలోకి కలవాలి, మమేకం కావాలి. అది వదిలేసి పారిపోవటం. అంటే పారిపోయే పార్టీని మనం చూస్తున్నాం. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పారిపోతారా? ఎక్కడున్నారు? పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా? పారిపోయారా? ఇప్పుడు ఏదో మొన్న కేసు ఏదో ఇంకోటి వచ్చినట్టుంది, వాళ్ళకి ఏదో బెయిల్ ఇచ్చినట్టు లేదు. ముందస్తు బెయిల్కి వెళ్తే పరారీయా? కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీ అని, లేకపోతే వరుస పెట్టి మనం చదువుతూ ఉంటే వల్లభనేని వంశీ పరారీ అని. పరారీ అయ్యే వాళ్ళు మంత్రులుగా పనిచేశారా? మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పరారు అవుతారా? జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాడా, రౌడీయిజం చేస్తాడా? రౌడీయిజం మాకొద్దని కదా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పటికైనా రాజకీయం చేయండి, సమస్యలపై మాట్లాడండి. రైతుల గురించి మాట్లాడు, లేకపోతే విద్యార్థుల సమస్యల మీద మాట్లాడు, నిరుద్యోగం గురించి మాట్లాడు, సభకెళ్ళు. శాసనసభలో మాట్లాడరు. అయ్యన పాత్రుడు అంటే భయమా? రఘురామకృష్ణరాజును చూస్తే భయమా? ఇప్పుడు రేపొద్దున బడ్జెట్ సమావేశాలు, రేపు ఏది శాసనసభ సమావేశాలు వస్తున్నాయి, శీతాకాల సమావేశాలు. వెళ్తాడా? నువ్వు వెళ్ళక బాగా మిగతా 10 మందిని వెళ్ళనీయటం లేదు. హోదా ఇస్తేనే వెళ్తాడు అని చెప్పి నిన్న సజ్జలు చెప్తాడు. హోదా ఇవ్వకపోతే వెళ్ళడా? అదే కదా, అసలు హోదా ఎట్లా ఇస్తారు? ఇది ఎక్కడ గోల? నీకు దమ్ముంటే హోదా ఇవ్వని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాడు సార్. ఓటర్ని అడుగు, నీకు దమ్ముంటే నాకు ఓటేయని. ఇప్పుడు వీళ్ళు అడగాల్సింది చంద్రబాబును కాదు, లేకపోతే అయ్యన్న పాత్రుడు, వీళ్ళని కాదు. దమ్ముంటే ఓటేయని ఎవరిని అడగాలి? ఓటర్ని అడగాలి. ఓటర్ దమ్మేదో చూపించాడు కదా. ఇంకా మీరు ఇప్పుడు దమ్మున్న పార్టీ అయితే అసెంబ్లీకి వెళ్ళాలి. ఏదో ఛానల్ పేరు కూడా చూసేదో దమ్మున్న ఛానల్ అంటుంటారు, ఏబీ అన్నా ఏదో. ఇది దమ్ము లేని పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మరి ఎందుకు ఇంకా మీరు దమ్ము లేనప్పుడు ఇంకా ఈ గొడ్డళ్ళకు వాళ్ళెందుకు? ఏదైనా ఏ గొడ్డలైతే మమ్మల్ని ఓడించిందో ఆ గొడ్డలే గెలిపించుద్దనే. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి ఈ గొడ్డళ్ళ మాటల గురించి మాట్లాడటం. అవును, గొడ్డలి పార్టీకి జనం కూడా గొడ్డలతోనే బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సార్. సో ఇదే శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.